స్వామివారిని దర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామనందు వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ కమిషనర్ శ్రీ కేచ రామచంద్ర మోహన్ విచ్చేశారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు ధర్మకర్తలి మండలి అధ్యక్షులు ధర్మకర్తలు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీయుత కమిషనర్ వారు శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని దర్శించి గర్భాలయంలో గల నిద్రా వ్యవస్థలో ఉన్న మద్ది చెట్టును పరిశీలించి వెంకటరామన్న గూడెం నందు గల హార్టికల్చర్ యూనివర్సిటీ వారిని సంప్రదించి మద్ది చెట్టు సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుండి రాజగోపురం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా సుమారు 8 అడుగుల ప్రైవేట్ వ్యక్తుల నుండి స్థలం కొనుగోలు చేసి భక్తులు వేచి ఉండటకు షెడ్లు వేయవలసిందిగా సూచించారు. స్వామివారి దేవస్థానం నందు ప్రజలకు అందుబాటులో ఉండే డిజిటల్ సేవలు ప్రారంభించారు. దేవస్థానం నందు జరుగు వివిధ అభివృద్ధి పనులు, రంగులు, డ్రైన్ పనులు పరిశీలించారు. దేవస్థానంకు ముందుగా ఉన్న వైన్ షాపులను తీసివేసి పార్కింగ్ స్థలం ఉంచవలసిందిగా ఆదేశించారు. ప్రసాదాలు తయారు చేసే పాకశాలను పరిశీలించి లడ్డు మరియు పులిహోర నాణ్యతను మరియు స్టోర్ను పరిశీలించి తగు సూచనలు చేశారు. స్టీల్ బల్లలు, బాయిలర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అన్నదానానికి సదరు నూతన భవనంలో ప్రారంభించవలసిందిగా ఆదేశించారు. డార్మిటరీ పరిశీలించి తగు సూచనలు చేశారు. 1,20,00,000తో నిర్మించిన శ్రీరామ సాధన భవనాన్ని పరిశీలించి త్వరితగతిన భక్తులకు అందుబాటులో ఉంచవలసిందిగా కోరారు. ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి దేవస్థానానికి పార్కింగ్కు ఇబ్బంది కలగకుండా చుట్టుపక్కల గల స్థలాన్ని త్వరగా కొనుగోలు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. కేసు ఖండనశాలను మరియు మరుగుదొడ్లను పరిశీలించి శానిటేషన్ పై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె శ్రీనివాస్, శ్రీ తనిఖీదారు వి సురేష్ కుమార్, ఆలయ ధర్మకర్తలు చింతపల్లి రత్న సురేష్, ధూళిపాల ప్రభాకర్, శ్రీమతి తిరుమలశెట్టి నాగవరలక్ష్మి, అనిల, శ్రీమతి వల్లూరి సునీత పాల్గొన్నారు అని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ రాజనా సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. విజ్ఞప్తి, ఈరోజు మనమందరం శ్రీ పెద్దంటి రామాంజనేయ స్వామి వారి విధు నక్షత్రం సందర్భంగా శోభాయాత్ర మొదలుపెట్టాము. ఈ శోభాయాత్రకి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని మనం ఆశిస్తూ ఉన్నాము. ఈ శోభాయాత్ర ఎందుకు జరుపుతున్నామంటే మనం స్వామివారి గురించి ఎంత వీలైతే అంత ప్రచారం చేసుకుంటూ మనము శ్రీరామ భక్తిని ప్రజల్లో తీసుకుపోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించడానికి మనమందరం ఈ శోభాయాత్రను జరుపుతున్నాము. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీ చిన్న శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామివారి పాదపద్మములకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ నిరంతరము లోక కళ్యాణం కోసం పాటుపడే చిన్నజీయర్ స్వామివారు ఈ సంవత్సరం 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా యతీంద్ర సప్తతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యతీంద్ర సప్తతి కార్యక్రమంలో స్వామివారు కోదండ రామచంద్ర ప్రభువులకి చేసే సహస్ర కలశాభిషేకానికి వాడే కలశాలని రాష్ట్రాల వ్యాప్తంగా పల్లెలకు, నగరాలకు, పట్టణాలకు భక్తుల చెంతకు చేర్చి వారు భక్తితోటి ఆ కలశాలను సృజించిన తర్వాత మళ్ళీ అన్ని అక్కడ శ్రీరామనగరం చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమానికి చేరిన తర్వాత ఆ కలశాలతో అభిషేకం చేయాలని నిర్ణయం జరిగి అన్ని కలశాలు మన మండలాలకి, గ్రామాలకి వచ్చాయి. ఆ కలశాల యాత్రలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ యాత్ర చేసుకుంటున్నాం. అలాగే 22వ తారీఖు నాడు శనివారం సాయంత్రం 4 గంటలకి ఖమ్మం జడ్పీ సెంటర్ జమ్మిబండ నుండి